రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదవాడికి ఆకలి తీర్చేటువంటి బహుత్తర కార్యక్రమమైనటువంటి అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 213 అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించడానికి ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. కేవలం ₹5కే ఈ అన్నా క్యాంటీన్లో తృప్తికరమైనటువంటి భోజనం అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క అన్నా క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. మంగళగిరి పాత బస్టాండ్ వద్ద గతంలో నిలిపేసినటువంటి ఈ యొక్క క్యాంటీన్ను తిరిగి ప్రారంభించడానికి ఇప్పుడే మరమ్మతులు చేపట్టారు. మంగళగిరిలో గతంలో అన్నా క్యాంటీన్లు నిలిచిపోయిన నేపథ్యంలోనే ఇప్పటి వరకు మంత్రి నారా లోకేష్ గారి సహకారంతో కొత్త బస్టాండ్ వద్ద పేదవాడి యొక్క ఆకలి తీర్చేటువంటి కార్యక్రమాన్ని ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. పేదల నిరుపేదల కోసం ప్రతి పేదవాడు కేవలం ₹5తో చక్కటి భోజనం, ఆరోగ్యకరమైన భోజనం, మంచి ప్లేసులు అంటే తినే ప్లేస్ కూడా హైజీనిక్ గాను, తర్వాత చాలా ఆహ్లాదకరంగా ఉండాలని ఆ రోజు సీఎం గారు ఆదేశించడం, దానికి తగ్గట్టుగానే రాష్ట్రంలో 203 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా ప్రారంభించడం జరిగింది. వాటిల్లో అంటే 203లో 183 యాక్చువల్గా వర్కింగ్కి వచ్చినాయి. దాదాపు ప్రతిరోజు 2,25,000 మంది భోంచేస్తున్నారు. 2,25,000 మంది. అటువంటి అన్నా క్యాంటీన్స్ని గత ప్రభుత్వం పూర్తిగా ఆగస్టు 10కి పూర్తి అయ్యేటట్టుగా ఆదేశించాం. ఆగస్టు 10వ తేదీకి కంప్లీట్ కావాలని. అదే గత 2014-19లో అక్షయ్ పాత్ర వాళ్ళు యాక్చువల్గా ఈ టెండర్ దక్కించుకొని వాళ్ళు ఫుడ్ పెట్టారు. చాలా చక్కటి ఫుడ్ పెట్టారు. ప్రతి పేదవాడు ఎంతో హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా తిన్నారు. నేను కూడా తిన్నా చాలాసార్లు టేస్ట్ చేయడానికి. అయితే ఈసారి మళ్ళీ టెండర్లు పిలుచున్నాం. టెండర్లు కూడా 22వ తేదీ పెంచుతారని. పెంచేది ఏం లేదు, సేమ్ రేట్స్ ₹5తో యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా చేసే విధంగా చేయడం జరిగింది. అంతేకాకుండా అన్ని అన్నా క్యాంటీన్స్ ఒకే మోడల్, ఒకే స్టాండర్డ్. అధికారులకు కూడా ఇప్పుడు యాక్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్కి కమిషన్స్తో ఈరోజు కాన్ఫరెన్స్ జరిగింది. ఒకే మోడల్ ఉండాలా, ఒకే సిస్టమ్ ఉండాలా, ఒకే క్వాలిటీ ఉండాలని ఆ విధంగా చేయమని యాక్చువల్గా ఈరోజు ఆదేశించడం జరిగింది.